So one variable is city and the other one is color. R belongs to Bangalore. Next, T does not belong to Kolkata and does not like brown. So T అనేవాడు కోల్కతా కాదు, at the same time he does not like brown color. Next, Q likes green color. U belongs to Pune. P and S do not belong to Kota. Next, V likes pink and P likes red. V likes pink color and P likes red color. The one who belongs to Kolkata likes white color. So ఎవరైతే కోల్కతాకి చెందుతారో వాడికి వైట్ కలర్ ఇష్టం. సో అది ఎవరయ్యే ఛాన్స్ ఉందో చూడండి ఒకసారి. కోల్కతాకి చెందిన వాడికి వైట్ కలర్ ఇష్టం అన్నాడు. సో మనకి కోల్కతా ఫిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ క్యూ దగ్గర ఉన్నాయి, బట్ క్యూలో పెట్టొచ్చా అంటే పెట్టకూడదు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ గ్రీన్ ఇష్టం. నెక్స్ట్, ఎస్ అనేవాడి దగ్గర 2 బ్లాంక్ ఉన్నాయిగా, ఛాన్స్ ఉంది. టీ అనేవాడి దగ్గర కోల్కతా ఉండకూడదు. వి అనేవాడి దగ్గర కోల్కతా పెడితే ఆల్రెడీ పింక్ ఉంది కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా ఎస్ ఈజ్ ఫ్రమ్ కోల్కతా and he likes white color. Next, the one who belongs to Mumbai likes black. So black color నచ్చిన వాడు ముంబై అవ్వాలి అని చెప్పాడు. సో ఎవరు అవుతారు అది ఇప్పుడు? సో ముంబై నుంచి బ్లాక్ కలర్ అవ్వాలి అంటే క్యూ అవ్వడానికి ఛాన్స్ లేదు, వి లేదు. సో ఓన్లీ ఛాన్స్ టీ. ముంబై అండ్ లైక్స్ బ్లాక్ కలర్. The one who belongs to Delhi likes red color. So ఢిల్లీ అనేవాడు రెడ్ కలర్. సో P is from ఢిల్లీ. రైట్, ఇంకా 2 సిటీస్ మిగిలాయి, 2 కలర్స్ కూడా మిగిలాయి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు ఒకటి మిస్ అయింది. ద వన్ హూ లైక్స్ బ్రౌన్ డస్ నాట్ బిలాంగ్ టు బెంగళూరు. బ్రౌన్ నచ్చిన వాడు బెంగళూరు కాదు కాబట్టి పూణే వాడు బ్రౌన్. సో మిగిలిన కలర్ ఏది ఉందో అది బెంగళూరు వాడికి ఇచ్చేయండి. కలర్ ఏముంది ఇంకా? బ్లూ. మరి వాట్ అబౌట్ ద సిటీస్ ఆఫ్ క్యూ అండ్ వి చెప్పగలమా? సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అంతకు మించి చెప్పలేము కాబట్టి వాళ్ళిద్దరూ పూణే అయిపోయింది. గోవా ఆర్ ఏం మిగిలింది? కోట. క్యూ అనేవాడు కోట కాకూడదని చెప్పాడు, పీ కాదు అని చెప్పాడు. ఇద్దరిలో ఎవరైనా పర్లేదు, గోవా అండ్ next 65 to 68. 6 persons sitting around a circular table. There are 2 vacant seats. So 6 ఉన్నారు, 2 vacant seats ఉన్నాయి కాబట్టి టోటల్ గా 8 seats ఉన్నట్టుగా అర్థం. So conditions. A is the second person sitting to the left of E. E కి సెకండ్ పర్సన్ ఉన్నాడు. సెకండ్ లెఫ్ట్ లో అని చెప్పలేదు, సెకండ్ పర్సన్ ఉన్నాడు. అంటే ఈకి ఏకి మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉంటారు అంటే ఎంతమంది ఉండాలి? 1 పర్సన్ ఉండాలి మధ్యలో క్యాప్. ఓకే, ఈకి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. ఓకే, అంటే మధ్యలో వేకెంట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు వేకెంట్. ఏ అండ్ వేకెంట్ రెండు పక్క పక్కనే ఉండకూడదు. నెక్స్ట్, 1 పర్సన్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏకి ఎఫ్కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. సో చూసుకోండి, ఇక్కడ వేకెంట్ ఉండేటప్పుడు పర్సన్ అంటున్నాడా సీట్ అంటున్నాడా అనేది చూసుకోవాలి. 1 పర్సన్ అనేటప్పుడు 2 సీట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, 1 పర్సన్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ బి. సికి బికి మధ్యలో 1 పర్సన్ ఉండాలి. అండ్ బి ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ద వేకెంట్ సీట్. సో బి పక్కన మళ్ళీ వేకెంట్ ఉండకూడదు. నెక్స్ట్, డి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఏ. డి అనేవాడు ఏకి ఆపోజిట్ గా ఉండాలి. then there is not 1 seat between the seats of B and D from either side అన్నాడు. సో జాగ్రత్తగా చూడండి, there is not 1 seat between B and D. B కి D కి మధ్యలో ఒక సీట్ అయితే ఉండకూడదు, 1 సీట్ అనేది ఉండకూడదు. అయితే ఎటువైపు నుంచి చూస్తే అంట, బోత్ సైడ్స్ నుంచి చూసినప్పుడు కూడా మధ్యలో ఒక సీట్ ఉండకూడదు. ఒక సీట్ ఉండకూడదు అంటే అర్థం ఏంటి? 0 సీట్స్ ఉండొచ్చు, లేదు అంటే 1 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అని. ఎగ్జాక్ట్గా 1 సీట్ ఉండకూడదు అని అర్థం.
సి సీట్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఎఫ్ సీట్. సో సి అండ్ ఎఫ్ అనే వాళ్ళు పక్క పక్కనే ఉండకూడదు. నెక్స్ట్ బి ఈజ్ నాట్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈ. బి అండ్ ఈ ఆపోజిట్ గా ఉండకూడదు. ఎట్ మోస్ట్ వన్ సీట్ అడ్జసెంట్ టు డి సీట్ ఈజ్ వేకెంట్. ఎట్ మోస్ట్ వన్ సీట్ అడ్జసెంట్ టు డి సీట్ ఈజ్ వేకెంట్ అంటే డీకి అడ్జసెంట్ గా 2 సీట్స్ ఉంటాయిగా, ఎందుకంటే అన్ని కూడా సర్క్యులర్. ఈ 2 సర్క్యులర్ డీకి అడ్జసెంట్ గా ఉన్న దాంట్లో మాక్సిమం 1 వేకెంట్ గా ఉండాలి. అంటే 2 కూడా వేకెంట్ గా ఉండకూడదు, లేక కంప్లీట్ గా వేకెంట్ గా ఉండకుండా కూడా ఉండొచ్చు. ఈ రెండింటిలో మాక్సిమం 1 వేకెంట్ అంటే ఉంటే 2 ఫిల్ అయి ఉండాలి, లేదంటే మాక్సిమం 1 ఖాళీగా ఉండాలి అని అర్థం. రైట్. సో దేంతో స్టార్ట్ చేద్దాం చూడండి. సో చాలా కండిషన్స్ ఉన్నాయి, వేకెంట్ కూడా 2 ఉన్నాయి కాబట్టి అంత ఈజీ అయితే కాదు ఖచ్చితంగా క్వశ్చన్. సో దేంతో స్టార్ట్ చేద్దాం చూడండి. ఏతో స్టార్ట్ చేస్తే మనకి కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయా లేదా. ఏకి ఈకి మధ్యలో 1 పర్సన్, ఏకి ఎఫ్కి మధ్యలో 1 పర్సన్, ఏకి ఆపోజిట్ గా డి అని చెప్పాడు. సో కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఈకి ఏకి మధ్యలో 1 పర్సన్ లెఫ్ట్ సైడ్ అన్నాడు. సో ఏం చేద్దామంటే ఈని ఇక్కడ తీసుకుందాం. సో మధ్యలో 1 పర్సన్ అనేటప్పుడు వేకెంట్ సీట్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. రైట్. ఇక్కడ వేకెంట్ సీట్స్ 2 ఉన్నాయి యాక్చువల్గా, కాకపోతే వేకెంట్ సీట్స్ ఆర్ నాట్ అడ్జసెంట్ అన్నాడు, అంటే వరుసగా 2 వేకెంట్ సీట్స్ మళ్ళీ ఉంది. రైట్. కాబట్టి ఇప్పుడు ఏకి ఈకి మధ్యలో 1 పర్సన్ అంటే నిజంకి 1 పర్సనే ఉండొచ్చు, లేదు అంటే 2 సీట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. జస్ట్ ఒక పాసిబిలిటీగా ఏం చేద్దామంటే ఫస్ట్ పాసిబిలిటీ నిజానికి 1 పర్సనే ఉన్నాడు, మధ్యలో వేకెంట్ లేదు అనుకుందాం. అప్పుడు ఏ అనేవాడు ఇక్కడ రావాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏకి ఆపోజిట్ గా ఎవరు ఉండాలని చెప్పాడు, డి ఉండాలి. కాబట్టి డిని ఇక్కడ పెట్టాం. వీళ్ళనైతే ఫిక్స్డ్ గా తీసుకున్నాం. అయితే ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. సెకండ్ పాసిబిలిటీ ఉంది, ఈకి ఏకి మధ్యలో ఒక వేకెంట్ సీట్ కూడా ఉండే అవకాశం. సో ఇక్కడ ఖచ్చితంగా ఇది ఫిల్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండాలి. రైట్. నెక్స్ట్ కనెక్టింగ్ ఏముందో చూడండి. ఏకి ఎఫ్ కి మధ్యలో 1 పర్సన్ ఉండాలి. ఏకి ఎఫ్ కి మధ్యలో 1 పర్సన్ అన్నప్పుడు ఇన్ కేస్ వాళ్ళిద్దరి మధ్యలో వేకెంట్ లేదు అనుకుంటే ఎఫ్ ఇక్కడ రావాలిగా, అంటే అప్పుడు ఈ ప్లేస్ కూడా ఫిల్ అవుతుంది. ఇప్పుడు మరి ఖచ్చితంగా వేకెంట్ 2 ఎక్కడ ఉంటాయి, డీకి ఇటుపక్క అటుపక్క ఉన్న 2 వేకెంట్ అవుతాయిగా, కానీ ఉండొచ్చు అలాగా ఉండకూడదు. డీకి పక్కన ఉన్న దాంట్లో మాక్సిమం 1 వేకెంట్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఏకి ఎఫ్ కి మధ్యలో 1 వేకెంట్ ఉండాలి, అంటే ఎఫ్ అనేవాడు ఇక్కడ రావాలి. అయితే వేకెంట్ ఏది అనేది మాత్రం మనకు ఖచ్చితంగా తెలియదు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సరే, ఏ పక్కన వేకెంట్ ఉండకూడదు అన్నాడు కాబట్టి ఇదే మనకి వేకెంట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఫిల్ అవ్వాలి, ఇక్కడ ఫిల్ అవ్వాలి. సో ఆబ్వియస్ గా ఇది మళ్ళీ వేకెంట్ అవుతుంది. సో ఇప్పుడు మిగతా ప్లేసెస్ ఒకసారి ఫిల్ చేద్దాం చూడండి. సికి బికి మధ్యలో 1 పర్సన్ ఉండాలి. సో సి అండ్ బి ఆ ప్లేసెస్ లో వస్తాయా, కానీ బి అనేవాడు వేకెంట్ పక్కన ఉండకూడదు కాబట్టి బిని ఇక్కడ, సిని ఇక్కడ ప్లేస్. సో మిగతా కండిషన్స్ చూడండి. బి అనేవాడు ఈకి ఆపోజిట్ గా లేడు, సి అండ్ ఎఫ్ పక్క పక్కనే లేరు. నెక్స్ట్ సికి బికి మధ్యలో 1 పర్సన్. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫైడ్ కాబట్టి దిస్ ఈస్ ది ఆన్సర్. సో 70. ఓన్లీ గ్రేప్స్ ఆర్ యాపిల్స్. ఓన్లీ గ్రేప్స్ ఆర్ యాపిల్స్ అంటే ఆల్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్. అట్ ది సేమ్ టైం యాపిల్స్ కి గ్రేప్స్ తో తప్ప వేరే దాంతో రిలేషన్ అనేది ఉండకూడదు. సో చిన్న అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఏ ఫ్యూ ఫ్రూట్స్ ఆర్ గ్రేప్స్. ఫ్యూ ఫ్రూట్స్ అంటే అర్థం ఏంటి, సమ్. సో సమ్ ఫ్రూట్స్ ఆర్ గ్రేప్స్ కాబట్టి సమ్ గ్రేప్స్ ఆర్ ఫ్రూట్స్ అన్న ఒకటి. 39% ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్. 39% అంటే అర్థం సమ్ అని. సో సమ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్. సో ఫస్ట్ వన్, ఏ ఫ్యూ యాపిల్స్ బీయింగ్ ఫ్రూట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కొన్ని యాపిల్స్ ఫ్రూట్స్ అయ్యే అవకాశం ఉందా, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే యాపిల్స్ కి వేరే దాంతో రిలేషన్ ఉండకూడదు, గ్రేప్స్ తో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ సమ్ ఫ్లవర్స్ ఆర్ గ్రేప్స్ అన్నాడు. కొన్ని ఫ్లవర్స్ గ్రేప్స్ అవుతున్నాయా, గ్రేప్స్ కి ఫ్లవర్స్ కి ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. సో సెకండ్ వన్ కూడా రాంగ్. సో ఆప్షన్ సి నైదర్ 1 నాట్ 2 ఈస్ ది ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు అండర్లైన్ చేయలేదో కన్క్లూజన్స్ లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఫ్యూ యాపిల్స్ బీయింగ్ ఫ్రూట్స్, యాపిల్స్ కి ఫ్రూట్స్ కి కనెక్షన్ లేదు కాబట్టి పాసిబిలిటీ ఉంది అని చెప్పి వెంటనే రైట్ కొడతాం. కానీ మీరు ఎప్పుడైతే ఇలా జస్ట్ ఒక అండర్లైన్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు గుర్తుంటుంది యాపిల్ కి గ్రేప్స్ తో తప్ప ఇంకొక దాంతో రిలేషన్ ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ఏ ఫ్యూ స్టేట్స్ ఆర్ కంట్రీస్. కొన్ని స్టేట్స్ కంట్రీస్ అవుతున్నాయి. ఆల్ కంట్రీస్ ఆర్ సీస్ అండ్ ఓన్లీ సీస్ ఆర్ ఓషన్స్ అంటే ఆల్ ఓషన్స్ ఆర్ సీస్. అట్ ద సేమ్ టైం ఓషన్స్ కి సీస్ తో తప్ప వేరే దాంతో రిలేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వన్, నో ఓషన్స్ ఆర్ కంట్రీస్ అవుతుందా లేదా, ఓషన్స్ కి కంట్రీస్ కి రిలేషన్ ఉండొచ్చా, నో అనే రిలేషన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ అనేది. సెకండ్, ఆల్ స్టేట్స్ ఆర్ సీస్ అంటున్నాడు. స్టేట్స్ మొత్తం సీస్ అవుతున్నాయా, సమ్ మాత్రమే అవుతున్నాయి కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్.
72nd, నో కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. కంప్యూటర్స్ ఏవి కూడా ల్యాప్టాప్స్ కాదు. 2% ల్యాప్టాప్స్ ఆర్ కీబోర్డ్స్. 2% అంటే ఏం తీసుకోవాలి? సమ్ తీసుకుంటాం. అండ్ ఆల్ కీబోర్డ్స్ ఆర్ మౌసెస్. సో ఫస్ట్ కన్క్లూజన్, ఎ ఫ్యూ కంప్యూటర్స్ కెన్ బి మౌసెస్. కొన్ని కంప్యూటర్స్ మౌసెస్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, వాటి మధ్యలో ఎలాంటి కనెక్షన్ లేదుగా, పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, సమ్ కీబోర్డ్స్ ఆర్ నాట్ కంప్యూటర్స్ అన్నాడు. సో సమ్ నాట్ కన్క్లూజన్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఇండైరెక్ట్ రిలేషన్ ఏమైనా ఉందా. సమ్ కీబోర్డ్స్ ఆర్ నాట్ కంప్యూటర్స్, కొన్ని కీబోర్డ్స్ కంప్యూటర్స్ కావు అన్నాడు. సో చూడండి, ఇక్కడ కంప్యూటర్స్ కి ల్యాప్టాప్స్ కి సమ్ అనే రిలేషన్ ఉంది, ల్యాప్టాప్స్ కి కంప్యూటర్స్ కి ఏముంది? నో అనే రిలేషన్. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా కంప్యూటర్స్ కాదు. మరి ఈ పార్ట్ అనేది కే అనే దాంట్లో కూడా ఉంటుందా? రైట్, కాబట్టి సమ్ నాట్ అనే కన్క్లూజన్ ట్రూ అవుతుంది. సో సెకండ్ వన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ వన్ కూడా అవుతాయి. సో ఆప్షన్ ఈ ఈస్ ది ఆన్సర్. ఆల్ కీబోర్డ్స్, ఆల్ పాసిబిలిటీ. సో ఆల్ కీబోర్డ్స్ ఆర్ కంప్యూటర్స్ అనేది ఒకసారి ట్రై చేస్తే ఈ కీబోర్డ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి అందులో పెట్టగలమంటే పెట్టలేము. ఎందువల్లంటే ఈ పార్ట్ కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ వెళ్ళినప్పుడు దీనికి దీనికి రిలేషన్ వచ్చేస్తుంది, కానీ రావచ్చా? ఎల్కీసీకి రాకూడదు, కాబట్టి ఆల్ పాసిబిలిటీ లేదు. అలాంటప్పుడు సమ్ నాట్ అనేది రైట్ అవుతుంది. ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అయితే సమ్ నాట్ అనేది ట్రూ. సో నెక్స్ట్ 75 to 79. A certain number of persons are sitting in a linear row. Some of them are facing north while others are facing in the south direction. సో ఇక్కడ జనరల్గా మనకి ఎంతమంది ఉన్నారని చెప్పేసి సౌత్ నార్త్ అంటేనే క్వశ్చన్ కష్టంగా ఉంటుంది. అలాంటిది ఎంతమంది ఉన్నారో తెలియదు, మళ్ళీ కొంతమంది సౌత్ కొంతమంది నార్త్ అంటే సో ఖచ్చితంగా ఛాలెంజింగ్ క్వశ్చన్. చూద్దాం. డి ఫేసెస్ ఇన్ సౌత్ డైరెక్షన్. సో డి డైరెక్షన్ చెప్పేశాడు, సౌత్ డైరెక్షన్. అండ్ డబ్ల్యూ సిట్స్ సిక్స్త్ టు ద రైట్ ఆఫ్ డి. సో డీని ఇక్కడ తీసుకుందాం. డి అనేవాడు సౌత్ డైరెక్షన్ లో ఉంటే వీడికి సిక్స్త్ రైట్ అన్నాడు, అంటే మన లెఫ్ట్ సైడ్ అన్నమాట. 1 2 3 4 5 సిక్స్త్ రైట్ లో డబ్ల్యూ రావు. నెక్స్ట్ పి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. అయితే డబ్ల్యూకి సెకండ్ లెఫ్ట్ లో అన్నాడే కానీ డబ్ల్యూ డైరెక్షన్ తెలుసా అంటే తెలియదు. సో ఒకటి నార్త్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకటి సౌత్ అయ్యే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అనుకుంటే పి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ అనేసరికి ఇక్కడ పి వస్తాం. ఇంకొక పాసిబిలిటీలో సౌత్ అనుకుంటే ఇక్కడ పి రావాలి. అండ్ డబ్ల్యూకి పికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 5 మెంబర్స్. సో 3 4 5 సరిపోయిందా? డికి సిక్స్త్ రైట్. 1 2 3 4 5 6. ఎల్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పి అండ్ డి. పీకి డికి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉండాలి, అంటే పీకి డికి మధ్యలో ఖచ్చితంగా ఆడ్ నెంబర్ ఉండాలి. మరి ఉన్నాయో లేదో చూద్దాం. 1 2 3 4 5 6 7 ఉన్నారు, అంటే థర్డ్ పొజిషన్ ఏదైతే ఉందో, సారీ ఫోర్త్ పొజిషన్ అంటే ఇదేనా? సో ఇక్కడ ఎల్ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి సెకండ్ పొజిషన్ లో ఎల్ ఉంటారు. జెడ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. ఎల్ కి సెకండ్ రైట్ లో జెడ్ ఉండాలి. సో ఎల్ కి సెకండ్ రైట్ లో జెడ్ అన్నప్పుడు మనకి డైరెక్షన్ చెప్పలేదు, కానీ ఇక్కడ ఒకవేళ ఎల్ అనేవాడు సౌత్ అయితే ఎల్ కి సెకండ్ రైట్ లో జెడ్ అవుతుందా? ఆల్రెడీ డబ్ల్యూ ఉంటాడు కాబట్టి ఎల్ అనేవాడు నార్త్ ఫేస్ చేయాలి, అప్పుడు ఇక్కడ ఉన్నవాడు జెడ్. మరి సెకండ్ పాసిబిలిటీలో చూడండి, సెకండ్ రైట్ డైరెక్షన్ ఏదైనా సరే పి అండ్ డి ఆల్రెడీ ఫిల్ అయిపోయారుగా, సో ఈ పాసిబిలిటీ అనేది వదిలేయండి. నెక్స్ట్ ఈ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. జెడ్ కి ఫోర్త్ లెఫ్ట్ లో ఉన్నాడు. సో ఇన్ కేస్ ఒకవేళ నార్త్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ కుదరదు, కాబట్టి సౌత్ ఫేస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ లో ఈ. నెక్స్ట్ యూ సిట్స్ సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అండ్ యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది కార్నర్స్. సో ఈ యూ అనేవాడు సిక్స్త్ లెఫ్ట్ లో ఉండాలి, కార్నర్ లో ఉండాలి. మరి ఒకవేళ ఈ అనేవాడు కనుక నార్త్ ఫేస్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు యూ అనేవాడు కార్నర్ లో వస్తాడా? ఖచ్చితంగా రాడు, కాబట్టి సౌత్ ఫేస్ చేస్తూ ఉండాలి. సిక్స్త్ లెఫ్ట్ అన్నాడు. సో 1 2 3 4 5 సిక్స్త్ లెఫ్ట్ లో యూ. సో యూ అనేవాడు కార్నర్ కాబట్టి అటువైపు ఇంకా ఎవరు రాడు. నెక్స్ట్ 4 పర్సన్స్ సిట్ బిట్వీన్ యూ అండ్ ఎక్స్. ఎక్స్ కి యూ కి మధ్యలో 4 పర్సన్స్. సో ఎక్స్ అనేవాడు ఈ పక్కనే రావాలి. నెక్స్ట్ ఎక్స్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్ కి థర్డ్ రైట్ లో అనేసరికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. సో ఒకటి ఇక్కడ ఉంటే అయ్యే ఛాన్స్ ఉంది, బట్ అక్కడ ఆల్రెడీ డి ఉన్నాడు కాబట్టి ఎన్ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఎన్ కి థర్డ్ రైట్ లో ఎక్స్ అంటే ఎన్ డైరెక్షన్ ఏమవ్వాలి? సౌత్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ ఈస్ 1 less than twice the number of persons sitting to the left of n అన్నాడు. X sits sixth to the right, sorry. Four persons సరిపోయిందా?
సో ఎక్స్ సిట్స్ సిక్స్త్ టు ద రైట్ ఆఫ్ ఎన్, సిక్స్త్ టు ద రైట్ కాబట్టి ఎన్ అనేవాడు ఇటు రావాలి. 1 2 3 4 5 ఇక్కడ వస్తాడు అంతేనా. ఎక్స్ సిట్స్ సిక్స్త్ టు ద రైట్ ఆఫ్ ఎన్ కాబట్టి ఎన్ డైరెక్షన్ నార్త్ అవుతుంది. ఇందాక నేను థర్డ్ రైట్ తీసేసుకున్నా. ఇప్పుడు కండిషన్ చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎన్, ఎన్ కి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారని చెప్తున్నాడు. ఇట్ షుడ్ బి 1 less than twice the number of persons sitting to the left of n. n కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది అయితే ఉంటారో దీనికి 2 times చేసి ఫైనల్గా ఏం చేయాలంటే -1 చేయాలి. సో ఇలాంటి కండిషన్స్ వచ్చేటప్పుడు జాగ్రత్త. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎన్ ఈస్, ఎన్ కి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారంటే 1 less than twice అంటే 2 times ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. మరి చూడండి ఎన్ కి రైట్ సైడ్ మనకి ఎంతమంది కనిపిస్తున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 మెంబర్స్ ఉన్నారు. సో ఎన్ కి రైట్ సైడ్ 11 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎన్ కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో తెలియదు, దాన్ని జస్ట్ ఎక్స్ అని అనుకోండి. సో 2x - 1, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది. 2x = 12 అవుతుందా, అంటే ఎక్స్ ఎంత అవ్వాలి 6. కాబట్టి ఎన్ కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉంటారు 6 మెంబర్స్ ఉంటారు. 1 2 3 4 5 ఇంకొకరు వచ్చి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకి ఫైనల్ గా అరేంజ్మెంట్ ఎంతమంది ఉన్నారు చూడండి. సో 4 8 12 16 18 మెంబర్స్ వస్తారు టోటల్ గా, రైట్. చూడండి బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ వచ్చాయి. ఇక్కడ హ్యాష్ అంటే హస్బెండ్ అని, డాలర్ అంటే డాటర్, ఇలా కొన్ని చెప్పారు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. దెన్ హౌ ఈస్ టీ రిలేటెడ్ టు పి అని చెప్పి అడిగాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే జెండర్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, జెండర్ని బట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేసే ఛాన్స్. ఇక్కడ టీ నుంచి చూస్తే టీ పర్సెంటైల్ వై అన్నాడు. పర్సెంటైల్ అంటే అర్థం ఏంటి, మదర్ కదా. మదర్ అనేటప్పుడు టీ జెండర్ ఏమవ్వాలి, ఫీమేల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రిలేషన్ అనేది ఫీమేల్ గా ఉండాలి. సో మ్యాటర్నల్ అంకుల్ అవుతుందా, నో. సో టీ ఎవరికి రిలేట్ అవ్వాలి అని చెప్పాడు, పీకి రిలేట్ అవ్వాలి. సో పీ నుంచి ఒకసారి చూడండి, పీకి ఏమవుతుంది, @ బ్రదర్, అంటే వీళ్ళిద్దరూ ఒకటే జనరేషన్ లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఏ నుంచి ఆర్కి ఏమవుతుంది, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్. సో పి అనేది ఈ జనరేషన్ లో ఉంది అనుకుందాం. ఓకే, ఆర్ అనేది ఇప్పుడు ఏ జనరేషన్ ఉంటుంది, పై జనరేషన్ లో ఉంటుందా కింద ఉంటుందా. చూడండి $R అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్ కదా. సో ఆర్ అనేది ఇంకా పై జనరేషన్ లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ R@T, R@T అంటే ఏమవుతుంది, బ్రదర్, అంటే ఆర్ అంటే ఏ జనరేషన్ లో ఉండాలి, ఒకే జనరేషన్ లో ఉంటారా లేదా. సో ఇప్పుడు టీకి వెంటనే కింద ఉన్న జనరేషన్ లో ఉండే రిలేషన్ అవ్వాలన్నమాట. ఓకే, టీకి వెంటనే కింద ఉన్న జనరేషన్ లో రిలేషన్ అవ్వాలి. సో నీస్ అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే పైన ఉన్న జనరేషన్ కాదుగా. సో ప్యాటర్నల్ ఆంట్, మెటర్నల్ ఆంట్, మదర్ ఉన్నాయి. సో మదర్ అవుతుందా. సో రైట్, కొన్నిసార్లు ఏంటంటే ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. కొన్నిసార్లు మీకు కుదరలేదు, ఆప్షన్స్ 2 మిగిలిపోయి అన్నప్పుడు ఇక తప్పదన్నమాట డయాగ్రామ్ వేసుకో. సో ఒకసారి క్విక్ గా చూసుకోండి. పి నుంచి ఏకి రిలేషన్ ఏంటంటే పి అండ్ ఏ ఆర్ బ్రదర్స్. సారీ, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. $R ఏంటంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్. అండ్ ఆర్ అండ్ టీ ఆర్ సిబ్లింగ్స్. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. సో బ్రదర్స్ మనకి టీ రిలేషన్ కావాలి. సారీ, ఏమవుతుంది, ఆంట్ అవుతుంది. ఎటువైపు నుంచి, ప్యాటర్నల్ ఆంట్ అవ్వాలి. ఆప్షన్ బి అనేది ఆన్సర్. సో హౌ ఈస్ అండ్ ఈస్ అన్నాడు, అంటే అర్థం ఏంటంటే సిఈకి ఏమవుతుంది. సో ఏ పర్సెంటైల్ బి అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. బి హ్యాష్ సి అంటే బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. C@D అంటే సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్, సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టి. బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి. అవుతుంది అలాగా. ఒక్క నిమిషం. ఏ పర్సెంటైల్ బి అంటే ఏంటి, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. బి హ్యాష్ సి అంటే బి ఈజ్ ద హస్బెండ్. సారీ, ఇక్కడ రివర్స్ చేశాడు చూడండి. యాక్చువల్గా రివర్స్ ఉన్నాయి, అంటే బి ఇక్కడ ఏమవ్వాలి, వైఫ్ అవ్వాలి. ఓకే, సి హస్బెండ్ అవ్వాలి. నెక్స్ట్ C@D అంటే సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. అండ్ $D అంటే డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ అన్నమాట. అంటే సి అండ్ ఈ ఇద్దరు కూడా ఈకి డాటర్ అండ్ సన్. దెన్ సి ఈజ్ ఏమవుతున్నారు, ఈకి సి అనేవాడు సన్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ టీ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్. సిమిలర్ వేలో చేస్తారా, వచ్చింది ఆన్సర్.
టీ మదర్ ఇన్ లా అవ్వాలి. మదర్ ఇన్ లా అంటే ఏంటి? స్పౌజ్ ఇస్ మదర్. స్పౌజ్ ఇస్ మదర్ ఎక్కడ అవుతుందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్లో అవుతుందా? టీ హ్యాష్ ఏ అన్నాడు అంటే ఇక్కడ హస్బెండ్ ఎవరు అవుతారు చూసుకోండి. ఇది హ్యాష్ వచ్చేటప్పుడు రివర్స్లో ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏ హస్బెండ్ అవ్వాలి. ఓకేనా, ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఏ ఎట్ ద రేట్ ఎస్ అన్నాడు అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఎస్ హ్యాష్ కే అంటే సో ఇక్కడ కే కూడా ఇదే లైన్లో ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు టీ అనేది మదర్ ఇన్ లా అవుతుందా? అవ్వదు, ఎందుకంటే అందరూ ఒకటే జనరేషన్లో ఉన్నారు కదా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, టీ డాలర్ ఏ. టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. ఏకి డాటర్ టీ అంట. నెక్స్ట్ ఏ ఎట్ ద రేట్ ఎస్. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ కే ఈజ్ ద హస్బెండ్. ఇక్కడ కే పై జనరేషన్లో టీ కింద జనరేషన్లో ఉన్నప్పుడు టీ మదర్ ఇన్ లా అవుతుందా? అవ్వదు, కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మదర్ ఇన్ లా అవ్వాలి అంటే టీ పై జనరేషన్లో ఉండాలి, కే కింద జనరేషన్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, టీ పర్సెంటైల్ ఏ. పర్సెంటైల్ అంటే టీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. ఏ ఎట్ ద రేట్ ఎస్. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ అండ్ కే ఆర్ మ్యారీడ్. సో అవుతుందా కేకి మదర్ ఇన్ లా? ఫాదర్ ఇన్ లా అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ పర్సెంటైల్ బట్టి సారీ మదర్ ఇన్ లా, కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్. దెర్ ఆర్ 8 బాక్సెస్ అని చెప్పాడు. సో బాక్సెస్ నెంబర్స్ తీసుకుందాం 8 నుంచి 1 వరకు. దెర్ ఆర్ 4 బాక్సెస్ బిట్వీన్ B3 అండ్ B8. B3 కి B8 కి మధ్యలో 4 బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దెర్ ఆర్ 2 బాక్సెస్ బిట్వీన్ B8 అండ్ B1. B8 కి B1 కి మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దెర్ ఆర్ 3 బాక్సెస్ బిట్వీన్ B1 అండ్ B6. B1 కి B6 కి మధ్యలో 3 బాక్సెస్. నెక్స్ట్ B6 కి B2 కి మధ్యలో 2 బాక్సెస్. నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ B2 అండ్ B4. నెక్స్ట్ B4 is not placed immediately above or below B6. సో B4 and B6 adjacent గా ఉండకూడదు. నెక్స్ట్ there is a gap of 2 boxes between B5 and B7. B5 కి B7 కి మధ్యలో 2 boxes gap. Then B5 is placed one of the above of B8 but not on the top. అంటే B8 కన్నా పైన B5 ఉండాలి, కానీ ఇది టాప్ లో ఉండకూడదు అని చెప్పి. సో రైట్, అన్ని కనెక్టింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎందుకంటే కిందన రావచ్చు, పైన రావచ్చు, ఇలా జరుగుతూ ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. మనకి 4 ప్లేసెస్ మధ్యలో ఉన్నాయని చెప్పాడు B3 కి B8 కి, దాని నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ B3 తో స్టార్ట్ చేస్తే 4 గ్యాప్ వచ్చాక ఎక్కడ వస్తుంది చెప్పండి? 3లో B8 రావాలి. అయితే ఈ రెండింటిలో పైన ఏదో కిందనేదో అన్న విషయం మనకి తెలుసా అంటే తెలియదు యాక్చువల్గా. B8 అయినా పైన రావచ్చు, B3 అయినా పైన రావచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. B8 కి B1 కి కనెక్షన్ ఉంది, మధ్యలో 2 బాక్సెస్ ఉండాలి. సో కిందకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి పైకి వెళ్తుంది, 2 బాక్సెస్ గ్యాప్. అక్కడ B1 ఇక్కడ వస్తుంది. రైట్, కనెక్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ B1 కి B3 కి మళ్ళీ కనెక్టింగ్ ఉంది, మధ్యలో 3 బాక్సెస్. పైకి మళ్ళీ ఛాన్స్ లేదు కాబట్టి కిందకి, అంటే B6 అనేది సెకండ్లో రావాలి. నెక్స్ట్ B6 కి B2 కి కనెక్షన్ ఉంది, 2 గ్యాప్. కిందకి ఛాన్స్ లేదు కాబట్టి పైకి B2 అనేది 5th లో వస్తుంది. B2 కి B4 కి 1 గ్యాప్ ఉంది, కిందకి మళ్ళీ ఛాన్స్ లేదు కాబట్టి పైకి B4. B4 అండ్ B6 అడ్జసెంట్ గా ఉండకూడదు అన్నాడు, లేదు, రైట్. నెక్స్ట్ B5 కి B7 కి మధ్యలో 2 బాక్సెస్ ఉండాలి. సో మిగిలిన రెండింటి మధ్యలో 2 గ్యాప్ ఉంది కదా. సో అయితే ఈ రెండింటిలో ఏది పైన రావాలి అంటే B8 కి పైన B5 రావాలి కాబట్టి ఇక్కడ B5 వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి B7 వస్తుంది. సో అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫైడ్ కాబట్టి. సో ఎప్పుడైనా ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తే అంటే మధ్యలో 4 బాక్సెస్ ఉన్నాయి, 3 బాక్సెస్ ఉన్నాయి అన్నప్పుడు పైనుంచి పెట్టుకుంటూ రండి. పైన రాకపోయినా వెంటనే ఎక్కడో 7th లోనో 6th లోనో ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇన్పుట్లో బిహేవ్, కోవర్డ్, ఇడియమ్స్, స్ట్రెంగ్త్, SCD5. సో స్టెప్ 1 చూడండి, ఫస్ట్ మనకి కోవర్డ్ అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్ బిహేవ్, స్ట్రెంగ్త్, ఇడియమ్స్, SCD5. సో ఒకటే మారిందా, ఎక్కువ మారాయా? ఒకటే మారిందా? కాదు, ఎక్కువ మారాయి. చూడండి, కోవర్డ్ వచ్చింది, తర్వాత బిహేవ్ రావాలి, తర్వాత ఇడియమ్స్ కదా రావాలి ఒకటే మారుంటే. కానీ స్ట్రెంగ్త్ వచ్చింది, లాస్ట్కి వచ్చేసరికి SCD5 ఉన్నప్పటికీ ఈ రెండు కూడా మారాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా పొజిషన్స్ అన్ని మారాయి అని అర్థం చేసుకోవాలి. ఓకే, పొజిషన్స్ మారాయి. ఏ విధంగా మారుంటాయి? జనరల్గా పొజిషన్స్ మొత్తం మార్చాడు అంటే ఫస్ట్ వన్ మనం ఆలోచించాల్సింది ఏంటి? ఆల్ఫాబెటికల్, లేదు అంటే రివర్స్ ఆల్ఫాబెటికల్. ఆ రెండింటిలో ఏదైనా సాటిస్ఫై అవుతుందా చూద్దామా? C తర్వాత B వస్తుందా? కాదు.
సో రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా కాదు. సో ఎప్పుడైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాలేదో అప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి, టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి కూడా అరేంజ్ చేసే ఛాన్స్. మరి చూద్దాం, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 6 అంటే అది కూడా ఒక ఆర్డర్లో లేదు, కాబట్టి ఆ లాజిక్ కూడా ఫెయిల్ అవుతుంది. సో దాని తర్వాత ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఓవెల్స్ బట్టి అరేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒకసారి అలా చూడండి, ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 1 2. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 ఉన్నాయి. సో అక్కడ 2 ఇక్కడ 3 అన్నప్పుడు ఇక్కడ 3 4 ఉండాలి. చూద్దాం మరి 1 ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. అంటే ఆ లాజిక్ కూడా వర్కౌట్ అవుతుందా? లేదు. సో ఇవన్నీ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతాయో అప్పుడు ఏం చేయాలి అంటే లాస్ట్ లెటర్ని బట్టి అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ లెటర్ని బట్టి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసే ఛాన్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లెటర్ DEHSY ఎలా ఉన్నాయి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి కదా. సో లాస్ట్ లెటర్ బట్టి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసే ఛాన్స్. సో అది మనకి ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అకార్డింగ్ టు లాస్ట్ లెటర్. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్, రైట్. సో సెకండ్ స్టెప్ ఇప్పుడు చూద్దాం. సో సెకండ్ స్టెప్లో ఏమైనా మార్పులు వచ్చాయా అంటే పొజిషన్స్లో మార్పు వచ్చిందా లేకపోతే లెటర్స్ ఏమైనా మారిపోయాయా? సో కోవర్డ్ అన్న దాంట్లో ఉన్న లెటర్సే మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి, కాకపోతే కొంచెం ర్యాండమ్గా మారాయి. AOCDRW ఎలా వచ్చాయి ఇవి? ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సింది విత్ ఇన్ ద వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమైనా పెట్టాడా అంటే పెట్టలేదు, ఎందుకంటే ఏ తర్వాత ఓ రాదు. సో రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉందా అంటే లేదు, కానీ ఫస్ట్ ఓవెల్స్ వచ్చాయి, తర్వాత కాన్సోనెంట్స్. ఓవెల్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, కాన్సోనెంట్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సరిపోయిందా? ఓవెల్స్ కాన్సోనెంట్స్. నెక్స్ట్ ఓవెల్స్ అనేవి ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దెన్ తర్వాత కాన్సోనెంట్స్ ఆల్ఫాబెటికల్. ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ సడన్ గా మనకి నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా వచ్చుంటాయి అనేది ఆలోచించాం. ఫస్ట్ 123 వచ్చింది, నెక్స్ట్ 122, 520, 519 అండ్ 125. ఎలా వచ్చుంటాయి? ఏ అనేది ప్లేస్ వాల్యూ 1, W ప్లేస్ వాల్యూ ఇస్ 23. నెక్స్ట్ అగైన్ ఏ ప్లేస్ వాల్యూ 1, B ప్లేస్ వాల్యూ 22. సో ఫస్ట్ దానిది లాస్ట్ దానిది ప్లేస్ వాల్యూ. E అంటే 5, T అంటే 20. నెక్స్ట్ I అంటే ఏంటి? 9 కదా రావాల్సింది. ఇక్కడ సరిపోయిందా? మళ్ళీ A అంటే 1, Y అంటే 25. సో ఇక్కడ ఒక దగ్గర మిస్టేక్ ఉందా? ఏదర్ లాజిక్ మిస్టేక్ అయి ఉండాలి, లేదంటే క్వశ్చన్ రాంగ్ అయి ఉండాలి ఖచ్చితంగా, అంతే. ఎందుకంటే మిగతా వాటి అన్నింటిలో సాటిస్ఫై అవుతుంది. సో మన లాజిక్ పోనీ ఇంకేదైనా ఆలోచిద్దాం, ఏమైనా మన లాజిక్కే తప్పేమో. సో 5 రావడానికి కారణం ఏంటి? అక్కడ 5 రావాలి అంటే ఖచ్చితంగా F ఉండాలి మిగతా వాటి ప్రకారం, అంతేగా. సరే, స్టెప్ 3 నుంచి 4 చూడండి. స్టెప్ 3 నుంచి 4 చూస్తే ఏమర్థమవుతుంది? అక్కడ ఉన్న నెంబర్సే ఉన్నాయి మళ్ళీ, కాకపోతే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇది ఓకే. లాస్ట్ వన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసేసాడు అంతే. అయితే రైట్, థర్డ్ స్టెప్లో ఎయిదర్ మన లాజిక్ తప్పు అవ్వాలి, లేదంటే ఇక్కడ 5 ప్లేస్లో 9 వచ్చి ఉండాలి. ఇంకేమైనా లాజిక్ ఉందా 123 రావడానికి? సో ప్లేస్ వాల్యూస్ అన్ని ఒకసారి యాడ్ చేసి చూద్దామా? సో ప్లేస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసిన 520 అంత పెద్ద నెంబర్స్ రావుగా, ఛాన్సే లేదు. సో 919. సో 5 కాదు, 9 ప్రింటింగ్ మిస్టేక్. సో మిగతా లాజిక్ అర్థమైంది కదా. ఫస్ట్ దాంట్లో లాస్ట్ లెటర్ని బట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దాని తర్వాత ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నెక్స్ట్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్ అవి ఇంక్రీజింగ్ ఆర్డర్, లాస్ట్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో ఇదే లాజిక్తో నెక్స్ట్ వాడు ఇచ్చిన దానికి ఇచ్చారు. The last one 96 to 100. A person attends 6 different classes: dance, drawing, music, painting, singing, yoga in 2 consecutive weeks starting from Sunday to Saturday, but not necessarily in the same order. One of the days of each week is leave. Each class was attended twice, that is once in a week, and not more than one class was attended by him on the same day.
సో జాగ్రత్తగా చూడండి, ఇది డే బేస్డ్ పజిలే, కానీ ఇందులో ఎన్ని వీక్స్ ఉన్నాయని చెప్పాడు? 2 వీక్స్ ఉన్నాయి, 1 వీక్ కాదు. ఓకే, 2 వీక్స్ ఉన్నాయి. సో 2 కాన్సిక్యూటివ్ వీక్స్ తీసుకోవాలి స్టార్టింగ్ ఫ్రమ్ సండే. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో ఇది ఫస్ట్ వీక్లో ఒక రోజు, సెకండ్ వీక్లో ఒక రోజు, రైట్? సో డిఫరెంట్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నాడు. టోటల్గా 6 క్లాసెస్ ఉన్నాయి. అయితే ఒక హాలిడే ఉండాలి ఖచ్చితంగా. ఈచ్ క్లాస్ వాజ్ అటెండెడ్ ట్వైస్. సో ప్రతి క్లాస్ని కూడా 2 టైమ్స్ అటెండ్ అవ్వాలి. వన్స్ ఇన్ ఏ వీక్, ఒకసారి మాత్రమే. అండ్ నాట్ మోర్ దెన్ 1 క్లాస్ వాజ్ అటెండెడ్ బై హిమ్ ఇన్ ద సేమ్ డే ఆఫ్ ద సేమ్ వీక్. సో ఫస్ట్ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఫస్ట్ వీక్ ఎలోన్ అంటారు. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి ఫస్ట్ వీక్ ఎలోన్ అని చెప్పి ఇచ్చాడు. ఒకసారి ఫాలోయింగ్ డేటా గివ్స్ ద షెడ్యూల్ ఫర్ ది ఫస్ట్ వీక్. యోగా క్లాస్ వాజ్ అటెండెడ్ 4 days ఆఫ్టర్ డాన్స్ క్లాస్. సో 4 days ఆఫ్టర్ అంటే మధ్యలో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 3 days. ఇప్పుడు మనం చెప్తుందంతా కూడా ఫస్ట్ వీక్ గురించి మాత్రమే. సో డాన్స్ తర్వాత 3 days ఉండాలి, అప్పుడు యోగా అనేది రావాలి. నెక్స్ట్ విచ్ అంటే ఇక్కడ డాన్స్ క్లాస్ గురించి. డాన్స్ క్లాస్ వాజ్ 2 classes బిఫోర్ సింగింగ్ అన్నాడు. సో 2 classes బిఫోర్ అంటే మధ్యలో 1 గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ నన్ ఆఫ్ ద డేస్ ఆర్ లీవ్ బిట్వీన్ డాన్స్ అండ్ యోగా క్లాస్. ఈ మధ్యలో ఎక్కడ కూడా లీవ్ అనేది లేదు. నెక్స్ట్ డ్రాయింగ్ క్లాస్ వాజ్ ఇమీడియట్లీ అటెండెడ్ ఆఫ్టర్ ద లీవ్ డే. సో లీవ్ ఎప్పుడైతే వస్తుందో దాని వెంటనే డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళాలి. నెక్స్ట్ పెయింటింగ్ క్లాస్ వాజ్ అటెండెడ్ బిఫోర్ మ్యూజిక్ క్లాస్ విచ్ వాజ్ నాట్ ఆన్ ఫ్రైడే. పెయింటింగ్ క్లాస్ వాజ్ అటెండెడ్ బిఫోర్ మ్యూజిక్. బట్ మ్యూజిక్ అనేది మళ్ళీ ఫ్రైడే కాదంట. ద లీవ్ డే ఇన్ ద ఫస్ట్ వీక్ ఈజ్ షిఫ్టెడ్ టు నెక్స్ట్ డే ఇన్ ద సెకండ్ వీక్ అండ్ ఆల్ ద క్లాసెస్ ఆర్ షిఫ్టెడ్ అకార్డింగ్లీ సచ్ దట్ ద లాస్ట్ క్లాస్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది సెకండ్ వీక్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ వీక్ గురించి. ఇది వస్తే సెకండ్ వీక్ వచ్చేస్తుంది. ఎలా అని చెప్పాడు? ద లీవ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఈజ్ షిఫ్టెడ్ టు ద నెక్స్ట్ డే ఇన్ ద సెకండ్ వీక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మండే లీవ్ ఉంది అనుకోండి, సెకండ్ వీక్లో ఎప్పుడు ఉంటుంది లీవ్? ట్యూస్డే ఉండాలి. అలా చేసిన తర్వాత అన్ని క్లాసెస్ కూడా అలానే షిఫ్ట్ అవుతాయి అనమాట. సచ్ దట్ లాస్ట్ క్లాస్ ఆఫ్ ది ఫస్ట్ వీక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాటర్డేలో ఉందనుకోండి లాస్ట్ క్లాస్, అది ఇప్పుడు ఏమవ్వాలి? ఫస్ట్ క్లాస్ అవుతుంది ఇక్కడ, రైట్? సో మనం ఫస్ట్ వీక్ మొత్తం ఐడెంటిఫై చేద్దాం. సో డాన్స్కి యోగాకి మధ్యలో 3 గ్యాప్ అన్నాడు. లీవ్ అనేది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ సండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ డాన్స్ అనుకుంటే యోగా ఎక్కడ వస్తుంది? థర్స్డే రావాలి. అయితే డాన్స్కి సింగింగ్కి మధ్యలో ఒకటి ఉందన్నమాట. అంటే సింగింగ్ ఎక్కడ రావాలి? ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడ కూడా లీవ్ ఉండకూడదుగా. ఇప్పుడు లీవ్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి? ఫ్రైడే ఒకటి, సాటర్డే ఒకటి. కానీ సాటర్డే లీవ్ రావచ్చా అంటే రాకూడదు, ఎందుకంటే లీవ్కి వెంటనే డ్రాయింగ్ ఉందిగా. అంటే లీవ్ ఎక్కడ? ఫ్రైడే. సో ఇక్కడ డ్రాయింగ్. సో మిగిలినవి ఏంటి? పెయింటింగ్ అండ్ మ్యూజిక్. సో మండే నాడు పెయింటింగ్, వెన్స్డే నాడు మ్యూజిక్, రైట్? ఇది ఫస్ట్ వీక్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సెకండ్ వీక్లో ఎలా ఉండాలి? హాలిడే ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి? ఇప్పుడు సాటర్డేకి వెళ్తుంది. సో డ్రాయింగ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? సండే. సో ఇదే ఆర్డర్లో నెక్స్ట్ డ్యాన్స్ వస్తుంది, నెక్స్ట్ పెయింటింగ్, సింగింగ్, మ్యూజిక్ అండ్ లాస్ట్ వన్ ఈస్ యోగా. సో రైట్, ఇది మనకి